వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో అక్రమాలు జరిగాయంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అవెన్యూ రోడ్డులోని పార్టీ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ ఇతర నేతలు మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా ఎంపికలపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని, మొత్తం నియామక ప్రక్రియపై సిబిఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిఎస్సి నిర్వహణలో విఫలమైందని ఆరోపించిన నేతలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను పారదర్శకంగా నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలని, విద్యా సంక్షేమ పథకాలను సకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా మదనపల్లి పార్టీ ఆఫీస్ ఎదురుగా కూడా రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇది వచ్చిందను స్టూడెంట్స్, అదేవిధంగా వచ్చిన యూత్, వీళ్ళ ఆధ్వర్యంలో ఇది జరగడం జరుగుతుంది. అనూహ్య స్పందన ఇక్కడ వచ్చింది. దీని అంతా ముఖ్య కారణం ఏమంటే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందనో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఎంతో కష్టపడి యూత్ కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా 3.5 లక్షల మంది వచ్చింది, మంది వచ్చిందనో దీనిలో డిఎస్సి ఎగ్జామ్ రాసింటే ఈరోజు భారీ అవకతవకలు జరిగేసేందును. ఎవరు అనర్హులు ఉండే వాళ్లకు, ఎవరికంటే వాళ్లకు సీట్లు ఇచ్చేసి అర్హులైన వాళ్ళు వాళ్ళ జీవితం అంతా ధారపోసి చదివి ఈ ఎగ్జామ్లో పాస్ అవుతాము, మా జీవితం బాగా మా కష్టాలు దూరం అవుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి అని తాపత్రయపడి చూసిన వాళ్ళకి ఈరోజు ఏమవుతా ఉందంటే వాళ్ళకి ఉద్యోగం లేకుండా పోయేసేందును. స్పోర్ట్స్ కోటాలో అయితే మరీ అన్యాయంగా జరిగింది. స్పోర్ట్స్ కోటాలో అయితే మరీ స్పోర్ట్స్లో సంబంధం లేని వ్యక్తులు కూడా, అసలు క్రీడా మైదానం తెలియని వ్యక్తులు కూడా స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళు సీటు తీసుకొని ఎవరో అనుభవిస్తూ ఉంటారు. నిజంగానే ప్రజల్లో తీవ్రమైన ఇది ఉంది. యూత్ వచ్చిందో చాలా వరకు బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా యూత్ కూడా వచ్చి నిరుద్యోగ వృత్తి కూడా అసలు ఏం మాత్రం నిరుద్యోగ వృత్తి కూడా లేదు. వీళ్ళు చెప్పిండే సూపర్ 6, సూపర్ 7లో భాగంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది కూడా ఇంతవరకు ఏమీ లేదు. అదేవిధంగా వచ్చిందో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఎటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొదట ఇక్కడ వాన్ లేకుండా ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. పంటలు లేవు, పంటలు గిట్టుబాటు ధరలు లేదు. ఎక్కడ చూసినా బాధలు ఉంటే తిరిగి వాళ్ళ పిల్లలకు స్కూల్లో చదివించడానికి వాళ్ళు వచ్చిందును వాళ్ళ నగలు గీగలు అన్నీ కూడా తాకట్టు పెట్టి వాళ్ళకు స్కూల్స్లో అడ్మిషన్ ఇచ్చి చదివించే ఇది వస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా ఈరోజు మేము పిలుపిస్తూ ఉంటే భారీ స్పందన ఇక్కడ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దీని వాలంటీర్గా వచ్చేందును పాల్గొంటూ ఉన్నారు. దీనికి వచ్చేందుకు తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ రోజుకైనా డిఎస్సి బాధితులు ఎవరు ఉండారో వాళ్ళ వెంట నిలబడతాం. ఖచ్చితంగా ఈ టోటల్ ఎపిసోడ్ను కూడా సిబిఐ విచారణ జరిపించేసి, అదేవిధంగా మన లోకేష్ గారు కూడా ఈరోజు ఫస్ట్ టైం ఆయనకు మినిస్ట్రీ వచ్చింది, విద్యాశాఖ మంత్రి అయినారు. ఫస్ట్ టోటల్ ఫెయిల్యూర్ అయినారు. ఆయన ప్రజలకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పి ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా ఇస్తే ఖచ్చితంగా మేము ప్రజలందరూ సంతోషిస్తారు. సెంట్రల్ మినిస్టర్ కూడా ఇదే విధంగా రాజీనామా చేసినారు. ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు. మీ వల్ల తప్పు జరిగింటే ముందుకు వచ్చి క్షమాపణ జరిగింది, అంటే ఎటువంటి తప్పు లేదు, మీరు కూడా వచ్చి ఇక్కడ క్షమాపణ జరగండి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒకటే, ఖచ్చితంగా మేము వాళ్ళ పక్షాన నిలబడతాం. వాళ్ళ కోసం ఇదిగా నిలబడి వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసే వరకు తీవ్రతరం చేసి కూడా మేము ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మెడ వంచి కూడా మేము సాధించుకునే వరకు ఊరుకోమని చెప్పి వరిగా తెలుపుకుంటూ దీనికి అనూహ్య స్పందన దొరికింది. ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్గా వచ్చి పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు ఉద్యోగులు మరియు నిరుద్యోగులు, విద్యార్థుల యొక్క భవిష్యత్తుపై ఇక్కడ రిలే నిరాహార దీక్షల కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి చాలామంది కూడా నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతూ ఉందంటే విద్యార్థుల యొక్క ఘోష మరియు నిరుద్యోగుల యొక్క ఆత్మఘోష ఈరోజు ఎన్నో సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు వారికి మద్దతుగా కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూడా మొన్న జరిగినటువంటి డిఎస్సి పైన ఎన్నో అక్రమాలు జరిగినాయని అటు పత్రికా ముఖంగా గాను
అనేక విధాలుగా కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. దానిపైన ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా పలుమార్లు కోరినా ఇంతవరకు దానిపైన స్పందించడం జరగలేదు. మనకు సాక్ష్యాధారాలతో కూడా ఈరోజు కనబడుస్తూ ఉన్నాయి. గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకుండా దొంగ సర్టిఫికేట్లతో స్పోర్ట్స్ కోటా కింద దాదాపు 100 మందికి వైజాగ్ విజయనగరం ప్రాంతంలో కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగాలు అమ్ముకున్నారని కూడా ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ డబ్బులు కూడా ఎరికిస్తూ ఉన్నారు. దొంగ మాటలు చెప్పి ఈరోజు వాళ్ళు తిరగబడితే, ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళు తిరగబడితే కూడా వాళ్ళు డబ్బులు కూడా ఎరికిచ్చే సందర్భాలు ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉన్నది. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజల భవిష్యత్తు కాపాడుతాం, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని సూపర్ 6లో హామీలు ఇచ్చి రావడం కూడా జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్లు కూడా అన్ని చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏది కూడా ఈ రోజు వరకు సక్రమంగా కూడా జరగలేదని కూడా ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించి తిరగబడేటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇదే విధంగా కూడా మీరు తెలుసుకోకపోతే మరిన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చేసి ప్రభుత్వానికి బుద్ధి ఇచ్చే విధంగా, ప్రజల్ని మేల్కొల్పే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ప్రజలంతా కూడా సుఖశాంతులతో గతంలో ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్క విభాగం కూడా ఆ రోజు ప్రభుత్వం పైన వ్యతిరేకత లేకుండా కూడా ఉన్నటువంటి సందర్భం చూసాం. ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అజిటేషన్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క మున్సిపల్ ఉద్యోగులు కానీ, టీచర్స్ కానీ, మరి రెవెన్యూ సిబ్బంది కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఈరోజు అందరూ కూడా సిపిఐ కానీ, సిపిఎం కానీ అన్ని విభాగాలు, అన్ని పార్టీలు కూడా ఈ ప్రభుత్వం పైన మనం చూస్తూ ఉన్నాం నిరసన వ్యక్తం చేసేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క విభాగం కానీ, ఏ ఒక్క ఉద్యోగ సంఘాలు కానీ వారి యొక్క అసంతృప్తిని నేరుగా రోడ్లపైకి తెలియజెప్పలేదు. వాళ్ళకి ఏదైనా అసంతృప్తి ఉంటే చర్చల ద్వారా ఆనాటి ప్రభుత్వం అన్నీ కూడా చర్చించి సామరస్య ధోరణిలో కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపిన సందర్భం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని సందర్భం కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో మరింత ముమ్మరంగా ఈ కార్యక్రమాలు ముందుకు పోతాయి. తప్పకుండా ఏదైతే ఈ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అన్ని కూడా నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం. మా వైఎస్ఆర్సీపీ అధిష్టానం మేరకు, ఎంపీ మిత్రుని ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్యార్థుల పట్ల డిఎస్సిలో చేసిన అక్రమాల మీద నిరసనగా ఈరోజు మేము మదనపల్లి నియోజకవర్గంలో ఈరోజు నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఇది ఒక మదనపల్లె కాదు, రాష్ట్రం అంతటా అన్యాయంగా జరిగింది కాబట్టి యువత అంతా మోసపోయారు కాబట్టి ఈరోజు దీన్ని నిరసనగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇచ్చిన సూపర్ 6, 7 అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టారు, బాగుంది. యువతకు మోసం చేస్తూ మెగా డిఎస్సిగా చేశారు. వాళ్ళు కష్టపడి డే అండ్ నైట్ చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఒక మంచి ర్యాంకులతో ఉత్తీర్ణతలు తీసుకొచ్చి మాకు వస్తాయని అంటే ర్యాంకులు కూడా అనౌన్స్మెంట్ చేసేశారు. తర్వాత అమాంతంగా గుర్తొచ్చిందేమో ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్కి స్పోర్ట్స్ కోటా కింద 2 నుండి 3 చేస్తే బాగుంటుంది అని చెప్పని. మరి అట్లాంటప్పుడు ర్యాంకులు ఎందుకు అనౌన్స్ చేయాలి? ముందే మీ ఏదిందో మీ కోటాలను పెంచుకొని మార్చుకొని మీ సర్దుబాటు చేసుకోమని ర్యాంకులు అనౌన్స్ చేసింటే పాపం ఎవరైతే ఉత్తీర్ణత పొంది ర్యాంకులు తీసుకున్నారో వాళ్ళకి ఈరోజు ఈ గతి ఉండేది కాదు. ఈరోజు ర్యాంకులు అనౌన్స్మెంట్ తర్వాత మీరు స్పోర్ట్స్ కోటా కింద కొన్ని వేల సీట్లని సొంత లాభాల కోసము ఈరోజు మీరు చేయడం జరిగింది. ఎంతవరకు న్యాయము? ఎందుకంటే ఈరోజు చదివి డిఎస్సి రాసిన ప్రతి ఒక్కరి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మా నాయన కూలి చేసుకుంటారో వ్యవసాయం చేస్తారో తెలియదు. అలాంటి కుటుంబాలన్నీ కూడా చదువుకొని కష్టపడి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలని, వాళ్ళకు ఒక భవిష్యత్తు వస్తుందని నమ్మకంతో ఈరోజు కష్టపడి చదువుకొని ర్యాంకులు తీసుకొచ్చుకొని మేము అమ్మాయిని పోయి కూర్చోవాలి. ఇంకా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత టీచర్ పోస్టులు అనే టైంలో ఈ కోటా కింద మీరు మోసం చేయడం జరిగింది. ఇది లోకేష్ గారిని అడుగుతున్నాము, ఇది ఎంతవరకు న్యాయము?
మీరు రాజకీయంగా చూడాలి కానీ బిడ్డల భవిష్యత్తు కానీ ఆరోగ్యం పట్ల కానీ ఒక నిర్ణయం తీసుకుంటే ఏ నాయకుడైనా ఏ రాజకీయ నాయకులైనా దాన్ని మార్చకూడదు. ఈరోజు మారుస్తున్నారంటే అది ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా ప్రజలకు ఇబ్బందికరము. దీన్ని మేము అందరం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో ఏ రోజు ఇలాంటివి జరగలేదు. ఇచ్చిన ఏ హామీనైనా 100% నిర్వహించడమే కాకుండా ఇవ్వడమే కాకుండా బిడ్డల భవిష్యత్తు కోసము నాడు నేడు స్కూల్స్ తీసుకొచ్చడం, పేద ప్రజల ఆరోగ్యం కోసము ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి స్కూల్స్ హాస్పిటల్ని అప్డేట్ చేసి మంచి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 17 మెడికల్ కాలేజీలు కూడా రావడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు నాశనం చేసి వాటిని ఈరోజు అమల్లోకి తీసుకోకుండా పీపీపీ విధానంలో ఎవరికి ముడికట్టాలని చూస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం తీసుకుంటూ పోతే మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమి నిర్వహించాలి అంటే మీ సొంత లాభాల కోసం మీరు చేయడం తప్పితే ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఆలోచనలు ఎక్కడా లేవనేది ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము నిరసిస్తున్నాము, మేము వ్యతిరేకిస్తున్నాము. డిఎస్ మీద 100% న్యాయం చేసేంత వరకు దీన్ని నిరాహార దీక్షతో ముందుకు తీసుకుపోతాం. ఇంత రాష్ట్రమతంగా ఉధృతం చేసి దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. రిలే నిరాహార దీక్ష చేస్తున్న మెయిన్ ఉద్దేశం ఏమంటే మా డిమాండ్ ఒకటే, సిబిఐ విచారణ జరిపించాలి. డిఎస్సి పైన సిబిఐ విచారణ జరిపించాలి. దీనికి మెయిన్ కారణం ఏమంటే మనము ఈ డిఎస్సి ఎప్పుడైతే జరిగిందో దానికి ముందు జీవో నెంబర్ 74 అనేది 2% స్పోర్ట్స్ కోటా ఉన్నది. కానీ తర్వాత ఏమైందంటే ఆ జీవో నెంబర్ 4 తర్వాత 47 ఈ 2 జీవోలు తెచ్చి 2%గా ఉన్న స్పోర్ట్స్ కోటాని 3%గా మార్చారు. ఎగ్జామ్ అయిన వెంటనే మళ్ళీ ఈ జీవో నెంబర్ 47 ఎందుకు రిటర్న్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది? కాబట్టి దీనిపైన మాకు చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ జీవోల విషయంలో ఏదైతే తీసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారో దీనిపైన మాకు ఖచ్చితంగా సందేహాలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఇప్పుడు మన ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది ఒక గవర్నమెంట్ అథారిటీలో ద్వారా జరగాలి. అవుట్సోర్సింగ్ ద్వారా జరిగినప్పుడు ఏమవుతాయంటే ఆ అవుట్సోర్సింగ్ వ్యక్తినే డిజిటల్ చేయడము అతనే, కీ అప్లోడ్ చేయడము అతనే, అన్నీ అతనే. కాబట్టి డేటా అనేది ప్రైవేట్ వ్యక్తుల్లో చేరినప్పుడు ఏదో విధంగా అన్యక్రాంతం అవుతుందని చెప్పేసి అందరికీ తెలిసిందే. కానీ మీరు ఎందుకు అవుట్సోర్సింగ్ వ్యక్తుల ద్వారా ఈ డేటా ఈ ఎగ్జామ్ అనేది డిజిటలైజ్ ఎందుకు చేశారు? ఆ ఎవరైతే డిజిటలైజ్ చేశారో నవీన్ అనే వ్యక్తి కృష్ణా జిల్లా, అతనికి స్టేట్ ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. కృష్ణా జిల్లా టాపర్గా ఉన్నాడు అతను ఏదైతే అతనికి ఫస్ట్ ర్యాంక్ కాల్ లెటర్ రాలేదు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి కాల్ లెటర్ రాలేదు, అతను లిస్టులో లేడు. ఎందుకు డిలీట్ చేశారు అంటే మీరు మీ వ్యక్తుల్ని పెట్టడం, అవుట్సోర్సింగ్ వ్యక్తుల్ని పెట్టడం, అదేవిధంగా డేటాని ఇది చేయడం, ఇవన్నీ చూస్తా అంటే మాకు సందేహాలు ఉన్నాయి. 3వ పాయింట్ ఏమంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అనే వాగ్దానాలు ఇచ్చినారో దాంట్లో ముఖ్యమైనది విద్యార్థులకు సంబంధించింది ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పటి వరకు 5,000 పైచిలుకు కోట్లు పెండింగ్ ఉన్నాయి. మీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా? అదేవిధంగా ఇంకో డిమాండ్ ఏమంటే మా ప్రధాన డిమాండ్ నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఎప్పటివరకు చెల్లిస్తారు? సంవత్సరానికి మనకి ఇప్పటివరకు దాదాపుగా చూసుకుంటే 92,000 పైచీలకు పెండింగ్ ఉంది. కాబట్టి ఈ మా ప్రధాన డిమాండ్లతో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. ఈ 3 రోజులు కూడా అదేవిధంగా ఇది ఉధృతంగా ఇంకా రాబోయే రోజుల్లో లోకేష్ మన ఆంధ్ర రాష్ట్ర ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా దీన్ని బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని మా విద్యార్థి సంఘాలు తర్వాత యువజన సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ డిమాండ్ అయితే పెడుతున్నాము. చైనీ పక్షాన ఇంకా ఉధృతంగా దీన్ని ముందరికి ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థులు యువతులు మీకు గట్టిగా గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నమస్కారాలు.